बोल गणेश महाराज की जय। बोल गजानंद महाराज की जय। बोल गणेश महाराज की जय। बोल गणेश महाराज की जय। మన తెలంగాణ बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की गौरव मुख्यमंत्री गाరికి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వినాయక మండపానికి వచ్చేశారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం చెప్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ స్వాగత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లోయన రేవంత్ రెడ్డి అన్న వినాయకుడి దగ్గరికి వచ్చారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ స్వాగతం తెలియజేస్తుంది. మన తెలంగాణ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినాయక మండలానికి వచ్చారు. వారికి ఖైరతాబాద్ గణేష్ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం పలుకుతున్నారు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కూడా నరేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చారు. ఆ భగవంతుడు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చి మరి 2 సార్లు మహేష్ అందరూ పై నుంచి పక్క జరగండి. దయచేసి రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఒకసారి అయింది రోహన్ రెడ్డి గారికి. ఖైరతాబాద్ వినాయకుడికి పిసిసిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చారు. మా ఉత్సవ కమిటీ వారు చెప్పారు, అన్నా మీరు తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వినాయకుడి దగ్గరికి వస్తారన్నాం. వస్తారని చెప్పారు వారు. ఖైరతాబాద్ వేం నరేందర్ రెడ్డి గారు విశాలి సార్కి విశాలి జర ఇక అందరు ఎక్కకండి. ఇగో అశోక్ దా ఉండండి. దయచేసి పోలీస్ సిబ్బందితో మనవి, ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. సార్ మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయండి. పూజ స్టార్ట్ చేయండి. కొంచెం జరు ఓం మచప్రారప్రమేదా ఉత్తరగా శ్రీయామృతస్వాయిస్వారోహేదే స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః వసుదేవాయ నమః కృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఉత్తమాయ నమః దామోదరాయ నమః సంకీర్తనాయ నమః వాసుదేవాయ నమః మృత్యుంజయాయ నమః రుద్రాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షాయ నమః నారసింహాయ నమః సదారాధనాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణాయ సమర్పయామి హస్తయోః సమర్పయామి జననోలగోత్రోద్భవస్స రేవంత్ రెడ్డి నామధేయస్స ధర్మదేవదేవస్స గీతారామదేవస్స సహగుణ కౌన్యసుగోత్రోద్భవస్స సత్యనారాయణ రెడ్డి నామధేయస్స ధర్మదేవదేవస్స సార్ బాబా పేరు ఆయు ఆరోగ్య ఇస్రాద్దం నిర్మార్ద సాగుర్మాణం క్షేమస్థైర్య ధైర్య వివాహారోగ్య ఇస్రాదమోక్ష చతుర్వేద బలపురుషాసిద్ధార్థ శ్రీ మహాగణాధిపతి పూజాంధరిస్తే ఓం గణానాన్వా గణపతి మవామై కవింగ వీణామవస్త్రవస్తునా శ్రీరాజం బ్రహ్మణ స్వదాన శృణ్మన్నవతిస్తే దదా నమో రాధవతే నమో గణపతే నమ భువే నమస్తే హస్త లంబాధరాయ దంతాయ విఘ్ననాశనే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః ధ్యాయామి ధ్యాం దర్భయామి ఆవాహయామి అసందర్భయామి పాదమాద్యం దర్భయామి హస్తాద్యం దర్భయామి ముఖే ఆదిమ్య సమర్పయామి ఫలాదఘస్నాన విశ్వాయ
చౌశ్రే ప్రాస్మతి ప్రచోద స్థానామంజంధ్వగం ఫలావకాశనం దర్పయామి ఆదిమ్య దర్పయామి. ఓం భద్రం కర్యామ్యావదేవాః భద్రం పశ్యేమాక్షభిరుద్రాः స్థిరైరంగే యసేమదేవతముదాయః ఇంద్రారుద్రసవాః స్వస్తి నభూషా విసవేదాః స్వస్తి రక్షాష్టోరిచ్చనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సన్నా మిత్రసమర్ణః సన్నా భవత్పర్యవా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నా విశ్వక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావేద తద్భక్తారోద అవధవాన్ అవధవక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళ వేదాంత ఏకమూర్తి హంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళ. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్న అప్పుడు మంగళ నీరాజ. ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరు తీసుకోవాలి. బోలో గజానంద మహారాజకి, బోల్ గజానంద మహారాజకి. లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోరు. ప్రవీణ్ అందరికి ఇచ్చాడు, తీసుకోపోండి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి. ఎవరు అటు తీసుకో సార్, దండం పెట్టు, డబ్బులు అని ఇస్తారు. ఉండు అడవుడు ఈరోజు ఇప్పుడు దయచేసి అడవుడు చేయకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మరి కట్టండి, దాన్ని కట్టండి అమ్మా. కట్టండి అది. నాగేష్, అజిత్ రెడ్డి గారు, అజిత్ అక్కడ ముందే కట్టి పెట్టొద్దా? ముందే కట్టి పెట్టాలి కదా. కట్టి కట్టరా నాగేష్, కూడా కింద పడుతుంది. అక్కడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు, అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది, రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడిని దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఆర్ఎండ్బిఏ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా పీడబ్ల్యూడీ కానీ, వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు 24/7 పనిచేసినటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ, కలెక్టర్ హైదరాబాద్ కానీ, ఆర్ఎండ్బి కానీ, మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి, బల్మూరు వెంకట గారికి, రోహన్ రెడ్డి గారికి, మా యొక్క వేం నరేందర్ రెడ్డి అన్న గారికి అందరికి కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉత్సవ కమిటీ వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఉండండి. ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత అందరితో గ్రూప్ ఫోటో తీసుకుంటారని మనవి చేసుకుంటూ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మేము సన్మానం చేస్తాం. సన్మానం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటోస్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి
ఆధ్వర్యంలో 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదే విధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చే హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానంగా ఇప్పుడు ఉత్సవ కమిటీ ద్వారా నేను ముందు సన్మానం చేసిన తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులందరినీ అక్కడ కంగారు పడొద్దని మనవి చేస్తాను. మా రాజ్ కుమార్ గారు ఇప్పుడు దానం నాగేంద్ర గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి శాలువాతో సన్మానం చేస్తా ఉన్నారు. మనం ప్రియ ముఖ్యమంత్రి గారికి చిరు కానుక